వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గ్రాండ్ గా జరిగింది. అనంతరం హైదరాబాద్ వచ్చిన ఈ నవ జంట సోమవారం విజయ్ సొంతూరు నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలోని తుమ్మెన్పేట గ్రామంలో సందడి చేశారు. ఈ సందర్భంగా రష్మిక విజయ్ దేవరకొండ జంట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తుమ్మన్పేట గ్రామంలో కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్ లో నవ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు ముఖ్యులు మాత్రమే హాజరయ్యారు. నవ దంపతులు గ్రామస్తులు అభిమానులు కోలాటాలు జానపద నృత్యాలు డప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. స్వగ్రామంలోనే రిసెప్షన్ ఏర్పాటు చేయాలన్నది విజయ్ తల్లిదండ్రుల కోరిక అని ఆయన స్వయంగా తెలిపారు. నూతన దంపతులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు గ్రామస్తులు తరలి వచ్చారు. అందరికీ వెజ్ నాన్ వెజ్ విందు ఏర్పాటు చేసి ఆతిథ్యం కూడా ఇచ్చారు. ఎంతమంది వచ్చినా సరే ఎలాంటి లోటు లేకుండా భోజన ఏర్పాట్లు చేయడం విశేషం. దావత్ వద్దకు స్వయంగా వచ్చిన విజయ్ రష్మిక అభిమానులకు నమస్కరిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ గ్రామంతో తనకు ఉన్న అనుబంధాన్ని భావోద్వేగంగా వివరించారు. నాన్న ఎప్పుడు ఊర్లో పొలం కొనాలని ఇల్లు కట్టుకుందామని చెప్పేవారని, ఆ కోరిక నెరవేరిందని ఆయన తెలిపారు. పెళ్లి ఇల్లు ఒకేసారి జరగడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఇక నుంచి తరచూ గ్రామానికి వస్తామని ఆయన అన్నారు. తమ్ముడు ఆనంద్ పెళ్లిని కూడా గ్రామంలోనే అందరి సమక్షంలో నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఊరికి చేసేది చాలా ఉందని, అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామంటూ విజయ్ దేవరకొండ గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ప్రకటించారు. సేవా కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ హామీ ఇచ్చారు. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్, ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం. నాకు పెళ్లి చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఊర్లో ఏదో ఒక పర్మనెంట్లీ ఏదో చేయాలనిపించింది. సో ఈ సంవత్సరం నుంచి దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరం నుంచి అచ్చంపేట్ డివిజన్ ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th క్లాస్ పిల్లలకు స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి 9th and 10th క్లాస్ పిల్లలు ఎవరికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చినా ఒక స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి అచ్చంపేట్ డివిజన్ లో 44 స్కూళ్లలో స్టార్ట్ చేస్తున్నాం. అవి బాగా ఐడెంటిఫై చేశారు. ఇయర్ లో ఇల్లు కట్టిండ్రు, ఊరికి వచ్చి మనం మీరంతా ఉండాలి, ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ ఊరికి రావాలని. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఊరికి వచ్చి మా ఊరిళ్ళందరినీ చూసుకొని, మా ఊరి వాళ్ళందరినీ చూసుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి ఇల్లుంది, పొలం ఉంది, ఇప్పటి నుంచి రెగ్యులర్ వస్తాం ఊరికి. ఇంకా చాలా చేయాలి ఊర్లో, ఒకటొక్కటి నిర్ణయం చేద్దాం. తర్వాత మళ్ళీ ఆనంద్ పెళ్ళైనప్పుడు మళ్ళీ రకానికి 100% లేదా పెళ్లి ఇక్కడ చేస్తే అవుతుంది. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్, ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం.